జగన్ ఇంటి ముందు ఉన్నటువంటి గార్డెన్కి మంట పెట్టి జగన్మోహన్ రెడ్డిని భయపెట్టాలి అనుకునే కొంతమంది మూర్ఖులకి వెధవలకి నేను ఒక పిట్టకథ చెప్పాలనుకుంటున్నా. ఈ పిట్టకథ విని నిజంగా భయపడ్డవాడు ఎవడు, భయపడకుండా నిలబడ్డవాడు ఎవడు అన్నది ఆ వెధవలే అర్థం చేసుకోవాలి. ఇక 2014 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ సంఖ్యెక్కి బీజేపీతో కలిసి గెలిచాడు. కాకపోతే 2018-19లో అంటే 2019 ఎలక్షన్లకి ముందు అదే బీజేపీతో డిఫర్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అని కూడా చూడకుండా నరేంద్ర మోదీ గారిని నోటికొచ్చినట్టు దూషించడము, నరేంద్ర మోదీ గారినే కాదు అమిత్ షా గారిని కూడా నోటికొచ్చినట్టు దూషించడము, అంతేకాకుండా మన నరేంద్ర మోదీ గారి భార్య గారు ఎవరైతే ఉన్నారో ఆ భార్య గారిని సైతం ఇందులోకి లాగి ఇష్టారీతిన దుర్భాషలాడడం అన్నది చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. అంతేకాదు నల్ల సొక్కాలు వేసుకుని ఢిల్లీకి పోయి ఢిల్లీలో కూడా ధర్నాలు చేసినట్టు పెద్ద మనిషి. సరే, సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళి 53 రోజులు జైల్లో ఉండి భయంతో గడగడగడ ఉనికిపోతుంటే బయట ఆయన కొడుకు పాపం ఏం చేయాలో అర్థం కాక ఢిల్లీ చక్కర్లు కొట్టి ఢిల్లీలో హోటల్ రూములు తీసుకుని అక్కడ ఉండి అక్కడ పెద్ద మనుషులను అంటే ఇదే బీజేపీ నాయకులను కలిసి చేతులు జోడించి మరీ మా నాన్నగారిని బయటికి తీసుకురండి అని చెప్పేసి ప్రాధేయపడి పని జరగకపోతే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పని జరిపించుకొని 53 రోజుల తర్వాత తండ్రి బయటికి వస్తే బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు తిట్టినటువంటి అదే మోదీ గారి దగ్గర వెళ్ళి నిలబడి వంగి దండాలు పెట్టి బీజేపీకి 10 సీట్లు ఇచ్చి కూటమిలో బీజేపీని చేర్చుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం అన్నది గెలిపించుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరైతే మోదీ గారిని తిట్టిండో, మోదీ గారిని వ్యతిరేకించడో అదే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఏడ కనిపిస్తే ఆడ మొత్తానికి వంగేసి దండాలు పెడుతున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడాలి. తండ్రి చనిపోతే 2009లో చనిపోయిన తండ్రితో పాటు ఆయనని అభిమానించే వేలాది మంది గుండె ఆగిపోయి చనిపోతే ఆ కార్యకర్తలు ఆ అభిమానులను నేను కలుస్తా అని చెప్తే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఒప్పుకోకపోతే ఎహని ఎంకమ్మ నాకెందుకు ఈ పదవి అని చెప్పేసి ఎంపీ పదవికి రెసిగ్నేషన్ కొట్టేసి పోయి ఆ కార్యకర్తలని ఆ అభిమానులను కలవనీకపోతే ఆ కక్షతో సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు ఇద్దరు అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినటువంటి టీడీపీ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఎన్టీ రామారావు గారు టీడీపీ అన్న పార్టీని పుట్టించిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అది మర్చిపోయి నిస్సిగ్గుగా నిర్లజ్జగా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించే కార్యక్రమం చేస్తే 16 నెలలు జైల్లో ఉండి బయటికి వచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి అయినా కూడా ఎక్కడా వంగకుండా లొంగకుండా ఒక కొత్త పార్టీ వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ పెట్టి ఎలక్షన్లలోకి వెళ్ళి 62-65 సీట్లు తెచ్చుకొని మళ్ళీ పెద్ద విషయం ఏంటంటే సోనియా గాంధీ ఆ కార్యక్రమం చేస్తే ఈరోజు సోనియా గాంధీకి జగన్మోహన్ రెడ్డి లొంగకుండా వంగకుండా 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసేసాడు. 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు గాయమైపోయింది, మాయమైపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని. ఇక్కడ ఒక వ్యక్తి ఏమో వంగి లొంగి దండాలు పెడుతుంటే ఇంకో వ్యక్తి నిలబడి నేను తగ్గను, నేను ఎవరికి లొంగను అని చెప్పేసి 16 నెలలు జైల్లో ఉన్న కష్టాలు పడ్డా 1,00,000 కోట్లు అన్నారు, ఇంకేదో అన్నారు, ఓ ఇష్టారీతిన కేసులు పెట్టుకున్నారు. ఏం చేసినా కూడా ఎక్కడా లొంగలేదు జగన్మోహన్ రెడ్డి. మరి వంగినోడు నాయకుడా లొంగినోడు నాయకుడా? ఈ ప్రశ్నకి సమాధానం ఈ మంట పెట్టినటువంటి వెధవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా చెప్పాలి. అరే పిల్లగా, మీరు పెట్టిన మంట వల్ల జరిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూర్చొని ఉన్నాడు, ఈ మంట పెడితే లేస్తాడు. లేచిండంటే మీకు అర్థం కావట్లే. ఈ రోజుకు కూడా ఆంధ్రప్రదేశ్లో 39% ఓట్లు ఉన్నది జగన్మోహన్ రెడ్డికే. అర్థమైందా? జనసేనకు ఉన్నది కేవలం 6% చిల్లర, బీజేపీకి ఉన్నది కేవలం 2% చిల్లర, టీడీపీకి ఉన్నది కేవలం 45% చిల్లర. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కూడా దాదాపు 40%. అంటే జనసేన కంటే ఎక్కువ, బీజేపీ కంటే ఎక్కువ, టీడీపీ కంటే కొంచెం తక్కువ, అంతే. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే దాదాపు మనకి 40% ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. మీరు మంట పెట్టి ఆ జగన్మోహన్ రెడ్డి లేస్తే మరి పరిణామాలు ఎట్టుంటాయో ఒక్కసారి మీరే ఆలోచించుకోవాలి. సింహం నిద్రపోతుంటే పనికిమాలిన ఎదవలు పోయి సింహం జూలు ఇట్ట అంటే ఆ సింహం లేచి ఒక దెబ్బేసిందంటే ఆడనే ఉచ్చతో పాటు రక్తం కూడా కక్కుంటారు. అది పరిస్థితి. అందుకే ఒక ఎక్స్ సీఎం ఆ విషయం మర్చిపోవద్దు. ఎక్స్ సీఎం ఏదైతే సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగిందో ఆ విషయాన్ని కూడా అధికారులు గ్రహించాలి, గుర్తించాలి.
ఇది నిజంగా దారుణం. ఒక్కసారి కాదు 2 సార్లు మంటలు. నిన్న సాయంత్రం మంటలు అక్కడ పెట్టిర్రు అని చెప్పేసి నేనైతే నమ్ముతున్నా. అది నా నమ్మకం. అది కరెక్టా కాదా అన్నది అది మీరు తప్పకుండా కింద కమెంట్ చేయండి. నా పెట్టిన మంటనా లేదా అది రాచుకున్న మంటనా మీరు కమెంట్ మాత్రం చేయాలి. ఒకవేళ రాచుకున్న మంట అయి ఉంటే నిన్న సాయంత్రం అది ఆ మంట అన్నది అక్కడ రాచుకుంటే వీళ్ళు పోయి చల్లార్చారు. మళ్ళీ రాత్రి మంట ఎట్లా అనుకుంటుంది? ఆ విషయాన్ని ఒకసారి మనందరం గ్రహించాలి. ఇది 100% దీని వెనకాల కక్ష అన్నది ఉన్నది. ఆ కక్ష ఏంటి, ఆ చేసిన పనికి మాలిన ఎదవలెవరు అన్న విషయాన్ని ఇక్కడ అధికారులు పోలీసులు గ్రహించాలి. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఒకటే విషయం కోరుతున్నాను ఏంటంటే, రాజకీయాలు మారుతుంటాయి. రాజకీయాలు సీజన్ లెక్క. చలికాలం తర్వాత ఎండాకాలం, ఎండాకాలం తర్వాత వర్షాకాలం, అట్లనే 5 సంవత్సరాలకి రాజకీయాలు మారుతుంటాయి. ఆ మారే రాజకీయాలకి పోలీసులు మారలేరు కదా. ఒక పోలీసు జీవితం అనేది 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటుంది. అట్లాంటి జీవితాన్ని మార్చుకోలేరు కదా. అందుకే పోలీసులు కొన్ని ఎథిక్స్ వాళ్ళ ఏదైతే పోలీస్ మాన్యువల్ ఉందో ఆ మాన్యువల్ని పాటించాలి. ఇది చిన్న విషయం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడి జరిగినట్టు ఈ విషయం. అందుకే తప్పకుండా ఈ విషయం మీద మొత్తానికి ఎంక్వైరీ చేసి ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ వెనకాల ఎవరున్నా సరే ఆ పేర్లు బయటపెట్టాలి. సరే, వాళ్ళని శిక్షించగలరా శిక్షించలేరా అంటే మరి అధికారం కూటమి చేతుల్లో ఉంది కాబట్టి లేకపోవచ్చు మీరు పోలీసులు. కానీ ఆ పేర్లు అయితే బయటపెట్టగలరు కదా. ఆ పేర్లు బయటపెట్టండి. సమయం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే చెప్పిండు. జగన్ 2.0 అని చెప్పేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక మంచి పని ఏంటంటే, పోయినసారి 2019 నుంచి 2024 దాకా ఆయన ప్రజలు అని చెప్పేసి కార్యకర్తల్ని పట్టించుకోలే. నా కార్యకర్తలు నా ప్రజలు ఒకటే అనుకున్నాడు. కానీ కార్యకర్తల్ని పట్టించుకుంటే ఎలా ఉంటుంది నేను చూపిస్తా అని చెప్పేసి కూడా ఒక 2.0 అని ఒక కొత్త జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది. నిజంగా ఇది మంచి విషయం. కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో నీతిగా నిజాయితీగా ఉండి, మళ్ళీ చెప్తున్నాను, నీతిగా నిజాయితీగా ఉండి, కార్యకర్తలు అంటే అడ్డగోలుగా ఇట్లా మంటలు పెట్టేటోళ్ళు కాదు, నీతిగా నిజాయితీగా ఉండి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని గుర్తించి గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడతాను, నేను లాస్ట్ టైం నిలబడలేకపోయాను అని చెప్పేసి ఒక పెద్ద మాట జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది. ఈ మాటను నేను కూడా స్వాగతిస్తున్నాను. తప్పకుండా ఈ జరిగిన ఏదైతే ఈ మంట ఎవరైతే పెట్టారో వాళ్ళని పోలీసులు పట్టుకోవాలని ఈ విషయం మీద మీరు కూడా తప్పకుండా కమెంట్ చేయండి మర్చిపోకుండా. అదే కాకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.